హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఇంకా దుబాయ్లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రాసెస్ ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. సో ఎక్కువ ల్యాగ్ చేయకుండా డ్రైవింగ్ లైసెన్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే కనుక మ్యాక్సిమం ఇచ్చేస్తాను అనమాట. మొత్తం డ్రైవింగ్ నేర్చుకోవడానికి, డ్రైవింగ్ లైసెన్స్ మన చేతికి రావడానికి మనకు మొత్తం ఎంత మనీ స్పెండ్ చేయాలి, అసలు ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో తెలుసా మీకు దుబాయ్లో డ్రైవింగ్ లైసెన్స్ నేర్చుకోవాలంటే? మొత్తం పూర్తయిపోయి అన్ని టెస్టులు అవ్వడానికి మొత్తం ఎన్ని క్లాసులు అవుతాయి, అసలు ఎన్ని రోజులు పడుతుంది, రోజుల్లో అయిపోతుందా, లేకపోతే నెలలు కావాలా, లేకపోతే సంవత్సరాలు కావాలా డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అయితే ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్పేస్తాను అనమాట. అలాగే నేను మొత్తం అసలు ఎన్ని క్లాసుల్లో డ్రైవింగ్ లైసెన్స్, నాకు ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని నెలలు పట్టింది అది కూడా చెప్పేస్తాను. నేను చాలా రిగ్రెట్ అయ్యే విషయం ఏంటంటే నాకు దగ్గరగా 1000 dirhams వరకు వేస్ట్ అయిపోయినాయి. సో అదేంటో ఎందుకో వీడియోలో చెప్తాను, వినేసేయండి. ఈ రోజు మన ఇన్ఫర్మేషన్ కనుక మీ అందరికి నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎవరికన్నా యూజ్ అయ్యే వాళ్ళకుంటే షేర్ చేయండి. ఫస్ట్ అయితే మనం ఫుల్ కాన్ఫిడెంట్గా అయితే కనుక అడుగెట్టాలి. ఎందుకంటే కనుక ఒకసారి మనం అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా వద్దులే మధ్యలో డ్రాప్ అవుతాం అనుకుంటే మనం స్పెండ్ చేసిన మనీ అంతా కూడా వేస్ట్ అయిపోద్ది. సో వన్స్ మనం ఏంటంటే కాన్ఫిడెంట్గా వెళ్ళాలి. మొత్తం మనకి డ్రైవింగ్ లైసెన్స్ మన చేతికి వచ్చే వరకు మనం అయితే కనుక ఎక్కడ స్టాప్ చేయకూడదు అనమాట. లేదంటే అటు డబ్బులు వేస్ట్ అవుతుంది, ఇంకా ఫుల్ డబ్బులే వేస్ట్ అవుతాయి అనమాట. టైం వేస్ట్ అవుతుంది, తర్వాత పక్కన పెడితే మనకి ముందు డబ్బులు అయితే కనుక వేస్ట్ అయిపోతాయి. సో లైసెన్స్ మన చేతికి వచ్చే వరకు మనమైతే కనుక కంటిన్యూ చేస్తూనే ఉండాలి లెర్నింగ్ అనేది. సో మొత్తం నాకైతే ఎంత ఖర్చు అయిందో అది కూడా చెప్పేస్తాను. ఫస్ట్ మనం డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ మనం ఐ చెకప్ చేయించుకోవాలన్నమాట. సో మనం ఎక్కడన్నా బయట ఆప్టికల్ షాప్స్ ఉంటాయి కదా, సో ఇలా డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేస్తామంటే కనుక డ్రైవింగ్ లైసెన్స్ కోసం టెస్ట్ అంటే సో వాళ్ళే చేస్తారు. దానికోసం వచ్చేసి మనకి 100 dirhams వరకు అవుతాయి. 110, 100, నాకైతే 100 dirhams తీసుకున్నారు అనమాట. వాళ్ళు చెప్పేస్తారు మనకి ఐ సైట్ కరెక్ట్ గా ఉందంటే, సో అక్కడ పాస్ అయిపోయాం అనుకోండి, సో వాళ్ళే మనకి లైక్ 15-20 minutes లో పని అయిపోద్ది అనమాట. సో మనకి ఐ టెస్ట్ దేనికి కావాలంటే ఫస్ట్ మనం ఫైల్ ఓపెన్ చేసుకోవాలి, మనం రిజిస్టర్ చేసుకోవాలి కదా మన పేరు మీద. దానికోసం అయితే కనుక కంపల్సరీగా మనం ఐ టెస్ట్ అనేది కావాలన్నమాట. సో మనం ఐ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మనం ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. సో మన ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇచ్చుకోవాలి. పాస్పోర్ట్ అయినా, ఎమిరేట్స్ ఐడి, ఇలా ఐ టెస్ట్, మన ఫొటోస్ ఇవన్నీ కావాలి మనం ఫైల్ ఓపెన్ చేసుకునేటప్పుడు. సో వన్స్ మనకి ఫైల్ రిజిస్టర్ అయిన తర్వాత మనమైతే కనుక థియరీ క్లాసెస్ ఉంటాయి. సో మనకి పలానా రోజున థియరీ క్లాస్ అని ఉంటుంది, ఆ రోజు మనం వెళ్ళాలన్నమాట. థియరీ క్లాస్ ఏంటంటే మనం కార్ ఎక్కడానికన్నా ముందు సో మనకు ఒక అవగాహన, రోడ్లు ఎలా ఉంటాయి, రౌండ్ అబౌట్స్ అంటే ఏంటి, సిగ్నల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి థియరీ క్లాస్లో చెప్తారనమాట. సో మనకి లైక్ క్లాస్ రూమ్లో బోర్డు చూపించినట్టు సో అవన్నీ కూడా మనకి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో థియరీ క్లాస్కి వచ్చేసి అమౌంట్ మనకి 680, సో 700 వేసుకోండి, మినిమం 700 అవుతాయి. ఎందుకంటే మనకి థియరీకి బుక్ కూడా ఇస్తారు. సో దాంతో కలిపేసి మనకి ఒక నియర్లీ ఒక 700 అవుతాయి. సో థియరీ క్లాసెస్ వచ్చేసి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్క రకంగా ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే మేబీ దుబాయ్లో ఒక రకంగా ఉండొచ్చు, షార్జాలో ఒక రకంగా, అజ్మాన్లో, సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. నేనైతే SDI షార్జా డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో నాకైతే కనుక ఒక రోజులోనే 5 hours థియరీ క్లాస్ అయితే కనుక అయిపోయింది. సో మధ్యలో ఒక బ్రేక్ ఇచ్చేసి 5 గంటల్లో థియరీ క్లాస్ అయితే కనుక ఫినిష్ చేసేసారు అనమాట. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసారు ఏంటనేది. సో థియరీ క్లాస్ మధ్యలో ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకి మన క్లాస్ రూమ్లో కనుక లేపడిగినట్టు మనల్ని కూడా అడుగుతారనమాట. కొన్ని క్వశ్చనింగ్స్ చేస్తూ ఉంటారు, నీకు అర్థమైందా, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలి, నెక్స్ట్ డెసిషన్ ఏం చేయాలి అని అడుగుతారనమాట. సో మనం కరెక్ట్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తామంటే, వాళ్ళకి కాన్ఫిడెంట్గా ఉంటే సో ఆ రోజే మనం థియరీ టెస్ట్ ఎగ్జామ్ కూడా రాసేయచ్చు. సో థియరీ టెస్ట్ ఎగ్జామ్ ఎలా రాయాలంటే కనుక సిస్టంలో మనం లైక్ ఆప్షన్స్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో థియరీ టెస్ట్ కూడా కంపల్సరీగా పాస్ అవ్వాలి. థియరీ టెస్ట్ పాస్ అవ్వకపోతే మళ్ళీ ఎగ్జామ్ అనేది రాయాలన్నమాట. సో ఒకవేళ ఏ ఎగ్జామ్ అయినా కనుక ఫెయిల్ అయ్యామంటే మళ్ళీ మనం ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఫీజు కడితేనే మళ్ళీ ఎగ్జామ్ అనేది రాయాలన్నమాట. సో నెక్స్ట్ మనం ఫ్రీగా అయితే కనుక నెక్స్ట్ ఎగ్జామ్ రాసేయలేము. సో ఈవెన్ థియరీ టెస్ట్ కూడా మనకి 25 marks ఉంటుంది. 25 marks వచ్చేసి 18 marks లేకపోతే 20 marks ఉంటుందన్నమాట కంపల్సరీ. సో మనకైతే అవి రావాలన్నమాట. సో అప్పుడే మనం పాస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ కింద డిక్లేర్ చేస్తారు. సో మళ్ళీ మనం అయితే కనుక ఎగ్జామ్ రాయాలి థియరీ టెస్ట్. ఆ పక్క రూమ్లోనే మనకి ఒక సిస్టమ్ లాగా ఉంటాయి అనమాట. సో ఒక్కొక్కరికి ఒక సిస్టమ్ ఇచ్చేస్తారు, టైమర్ కూడా ఉంటుంది. సో ఆ టైం లోపే మనం ఫినిష్ చేయాలి, లేదంటే కనుక అది క్లోజ్ అయిపోతుంది అనమాట ఎగ్జామ్. సో నెక్స్ట్ ఇంకా మనకి ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ ఉన్నా కూడా వేస్ట్ ఇంకా. సో ఆ టైం లోపే మనం అయితే మ్యాక్సిమం ఆన్సర్ చేసేయాలి అన్ని క్వశ్చన్స్కి. అసలు థియరీ టెస్ట్లో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయంటే కనుక సో నెక్స్ట్ ప్రయారిటీ ఎవరిది, ఈ కలర్ కార్దా, ఆ కలర్ కార్దా, సో ఈ సైన్ బోర్డు మీనింగ్ ఏంటి, సో లేకపోతే మనకి 1-2 క్వశ్చన్స్కి వీడియోస్ కూడా ఉంటాయి.
వీడియో ప్లే అవుతుంది. సో ఎవరు రాంగ్ చేశారు, ఎవరు కరెక్ట్, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో మనకు కావాలంటే సేమ్ అదే రోజు థియరీ టెస్ట్ అటెండ్ అవ్వచ్చు, లేదా మీకు కాన్ఫిడెంట్ గా లేదంటే కనుక నెక్స్ట్ టైం కూడా, నెక్స్ట్ డే లేకపోతే తర్వాత రోజు వచ్చి కూడా మనం వాళ్ళు చెప్తారు. సో నెక్స్ట్ డే రామంటారు. సో అప్పుడు వచ్చి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. లేదంటే వాళ్ళు మనకు థియరీ చెప్పిన టీచర్ కూడా ఏమంటారంటే, సో మనం ఏమన్నా సరిగ్గా పర్ఫార్మెన్స్ సరిగ్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ సరిగ్గా చెప్పకపోతే సో నువ్వు ఎగ్జామ్ రాసినా ఫెయిల్ అవుతావు, నెక్స్ట్ వచ్చి రాసాయని చెప్తారు. ఎందుకంటే మేము వెళ్ళిన బ్యాచ్లో ఒకళ్ళని అట్లాగే తను చెప్పింది అనమాట. సో నువ్వు సరిగా ఆన్సర్స్ చేయలేదు, నెక్స్ట్ వచ్చి రాయడం బెస్ట్, ఒకవేళ నువ్వు ఫెయిల్ అయ్యావంటే మళ్ళీ డబ్బులు కట్టాలి, సో ఎందుకు వేస్ట్, నెక్స్ట్ డే వచ్చి రాయని చెప్పింది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. వన్స్ థియరీ టెస్ట్ పాస్ అయిన తర్వాత మనం ఇంకా రెగ్యులర్ క్లాసెస్కి, అంటే మనం కార్ ఎక్కి డ్రైవింగ్ నేర్చుకోవాలన్నమాట నెక్స్ట్ క్లాసెస్. సో మనం పలానా టైంలో వస్తామని చెప్తే ఇక్కడ ఏంటంటే మనం వారానికి ఎన్ని క్లాసులు, ఏ టైము, ఇవన్నీ మనం రిసెప్షన్లో చెప్తే కనుక కావాలంటే మనకు కావాల్సిన ఇన్స్ట్రక్టర్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం కమ్యూనికేషన్ కంటే అరబీ వాళ్ళు వస్తే మరి అంటే లాంగ్వేజ్ మనకు అర్థం కాకపోవచ్చు. సో వాళ్ళు మాట్లాడేది మనకి కంపల్సరీగా అర్థం అవ్వాలి కదా, లేదంటే కొంచెం మళ్ళీ మిస్ మ్యాచ్ అవుతుంది కదా లాంగ్వేజ్ అర్థం కాకపోతే. సో అందుకే కొంచెం అరబీ వాళ్ళు కాకుండా ఇండియన్, పాకిస్తాన్ ఇలాంటి వాళ్ళైతే కొంచెం మనకి పర్వాలేదనమాట. సో వన్స్ ఏంటంటే మనం చెప్పంగానే మనకి వెంటనే క్లాసెస్ అయితే వచ్చేసేవు. వాళ్ళు కూడా అంతకుముందు స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు పాస్ అయ్యే. సో వాళ్ళు ఇన్స్ట్రక్టర్ ఖాళీగా ఉన్నప్పుడే మళ్ళీ మనకి క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. సో అవి వారం పట్టొచ్చు, 2 వారాలు పట్టొచ్చు, లేదా నెల పట్టొచ్చు. నాకైతే కనుక మాక్సిమం 2 వీక్స్ పట్టింది మళ్ళీ నాకు థియరీ టెస్ట్ అయిన తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవ్వడానికి. మనకి డ్రైవింగ్ ఎవ్రీడే క్లాస్ వచ్చేసి కేవలం 40 మినిట్సే ఉంటుంది అనమాట. సో క్లాసెస్ వచ్చి మనకి ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి, 6 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో మనకి ఏ టైంలో కంఫర్ట్గా ఉంటే ఆ టైంలో సెలెక్ట్ చేసుకోవచ్చు. వారానికి ఒక క్లాస్ రావచ్చు, అది మన ఇష్టం. కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రెగ్యులర్గా రాకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఒక క్లాస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు మీట్ అయిన ఆవిడ వచ్చేసి నర్స్ అంట. సో తను కేవలం ఒక క్లాసు, వారానికి ఒక క్లాసు అలా వచ్చి తన క్లాసెస్ కవరప్ చేసుకునేదంట. సో ఆ అవైలబిలిటీ కూడా ఉంటుందేమో అనిపించింది, నాకైతే తెలీదు. సో నేనైతే కనుక వారానికి 3 క్లాసులు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో మనం థియరీ టెస్ట్ పాస్ అయిన తర్వాత మనం కొంత అమౌంట్ అయితే కనుక పే చేయాలి. మనం మొత్తం కట్టాల్సిన అమౌంట్లో ఒక 2 సార్లుగా కట్టాలన్నమాట. సో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ లాగా. సో మనం ఫస్ట్ అయితే కనుక 3000, నియర్లీ 3000 అయితే కనుక పే చేయాలి. సో ఈ 3000లో మనకి 30 క్లాసెస్ వస్తాయి. 30 క్లాసెస్ అండ్ ఒక పార్కింగ్ టెస్ట్ అండ్ ఒక ప్రీ ఫైనల్ టెస్ట్, రోడ్ టెస్ట్ ఉంటుంది కదా. సో ఒక పార్కింగ్ టెస్ట్, ఒక రోడ్ టెస్ట్ వస్తాయి అనమాట. ఒకవేళ మీరు పార్కింగ్ టెస్ట్ ఫెయిల్ అయితే కనుక దీనిలో మళ్ళీ ఇంకొకసారి అటెండ్ చేయలేము టెస్ట్ ని, మళ్ళీ ఎక్స్ట్రాగా పే చేసుకోవాలి. పార్కింగ్ టెస్ట్ కి వచ్చేసి 300 dirhams కట్టాలన్నమాట. సో ఒకవేళ మీరు ఇప్పుడు మనం పే చేసే దానిలో ఒకసారి మాత్రమే మనకి పార్కింగ్ టెస్ట్ కి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ 300 అనేది ఎక్స్ట్రా కట్టాలన్నమాట. సో అదే విధంగా ప్రీ టెస్ట్ కూడా మనం ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ ఎక్స్ట్రా 400 అనేది కట్టాలన్నమాట. సో మనకి రోడ్ టెస్ట్ కి 400, పార్కింగ్ టెస్ట్ కి 300 అమౌంట్. సో ఫస్ట్ మన క్లాస్ అయితే కనుక అక్కడే యాడ్లోనే జరుగుతుంది. సో మనం పార్కింగ్ టెస్ట్ పాస్ అయ్యే వరకు మనకి క్లాసెస్ అనేది యాడ్లోనే ఉంటుంది. సో వన్స్ మనం పాస్ అయితే పార్కింగ్ టెస్ట్ మనల్ని అయితే మెయిన్ రోడ్డు మీదకి తీసుకెళ్తారనమాట. అన్నిటికన్నా ముందు ఫస్ట్ అసలు డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకి షార్జా డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్, మనకి ఎంట్రన్స్ అనమాట. జెంట్స్కి అయితే కనుక అలా రైట్ సైడ్ వెళ్ళాలి, లేడీస్కి అయితే ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. సో జెంట్స్కి లేడీస్కి సపరేట్గా ఉంటాయి బ్లాక్స్ అనేది. లేడీస్కి నేర్పించడానికి లేడీ ఇన్స్ట్రక్టర్స్ మాత్రమే ఉంటారనమాట. ఒకసారి చూడండి, ఇవన్నీ మనం డ్రైవింగ్ నేర్చుకునే కార్స్. సో చాలా చాలా కార్స్ ఉన్నాయి మొత్తం యాడ్లో అయితే కనుక, మొత్తం ఫుల్ ఆఫ్ కార్స్ అనమాట. ఈ కార్లన్నిటి మెయింటైన్ చేయడానికి వీళ్ళకి పెట్రోల్ బంక్ కూడా లోపల పెట్టేసుకున్నారు సపరేట్గా. ఈ 10th బ్లాక్ వచ్చేసి మనకి వెయిటింగ్ ఏరియా అనమాట లేడీస్కి. దీని వెనకాల జెంట్స్కి ఉంటుంది అనమాట. సో కొంచెం దూరంగా ఉంటాయి లేడీస్కి, జెంట్స్కి. సో ఇదంతా మనకి డ్రైవింగ్ ఏరియా లోపలంతా మనం చాలా రోడ్స్, పెద్ద పెద్ద రోడ్స్, రౌండ్ అబౌట్స్, యూటర్న్స్ చాలా ఉంటాయి. కానీ లోపల మనం వీడియో చేయలేము, ఎందుకంటే ఒకసారి కార్ ఎక్కితే స్టీరింగ్ మన చేతిలోనే ఉంటుంది కాబట్టి లోపల మనం వీడియో చేసుకోలేము. సో అందుకే కొంచెం పైన చూపించేస్తున్నాను చూడండి. సో కొంచెం మన ముందు వెనక వస్తే కనుక ఈ వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేయొచ్చు అనమాట. మనం నేర్చుకునేటప్పుడు కార్లో ఒక స్టూడెంట్, అలాగే మనకు నేర్పించే ఇన్స్ట్రక్టర్, వీళ్ళిద్దరే ఉంటారనమాట. 2-3 స్టూడెంట్స్ ఒకేసారి ఎక్కించుకుని నేర్పించరు. కానీ మనం పార్కింగ్ టెస్ట్, రోడ్ టెస్ట్ అలా వెళ్ళినప్పుడు 4-5 స్టూడెంట్ని ఒకేసారి తీసుకెళ్ళిపోయి టెస్ట్ చేసేస్తారనమాట. నేర్పించేటప్పుడు మాత్రం సింగిల్గానే నేర్పిస్తారు. మనం సెలెక్ట్ చేసుకున్న టైంలో కరెక్ట్గా వచ్చేసేయాలి, లేదంటే మళ్ళీ మనకి టైం వేస్ట్ అయిపోద్ది. మనం ముందు బ్యాచ్ వాళ్ళు కరెక్ట్గా ఆ టైం కల్లా వచ్చేస్తారు, ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి లేట్ అవ్వకుండా. సో చూడండి, ఒకదాని తర్వాత ఒకటి కార్లు వచ్చేస్తున్నాయి కదా. మన ముందు బ్యాచ్ వాళ్ళందరూ టైం అయిపోయింది, సో వాళ్ళు వచ్చేస్తున్నారు. సో తర్వాత ఇంకా నెక్స్ట్ టైం వాళ్ళందరూ వెళ్తారనమాట. సో ఈ విధంగా కేవలం మనకి 40 minutes అనేది ఉంటుంది క్లాసు, 1 గంట కూడా ఉండదు. సో ఇప్పుడు మీకు అసలు డ్రైవింగ్ కార్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి.
మనం కొత్తగా కార్ ఎక్కినప్పుడు అసలు మనం కార్ హ్యాండిల్ చేయలేం కాబట్టి అన్ని రెండు ఉంటాయి అనమాట. చూడండి మనకి మెయిన్ మిర్రర్స్ ఒకటి మనకి, అలాగే ఇన్స్ట్రక్టర్ కూడా ఒకటి ఉంటుంది, అలాగే బ్రేక్స్, యాక్సిలరేటర్ కూడా మనకి ఇన్స్ట్రక్టర్ సైడ్ కూడా సపరేట్గా ఉంటాయి అనమాట. అలాగే స్టూడెంట్ సైడ్ కూడా మనకి బ్రేక్, యాక్సిలేటర్ అనేది ఉంటుంది అనమాట. మనం ఏమన్నా కొంచెం అన్స్టేబుల్గా మెయింటైన్ చేయలేకపోతే వాళ్ళు యూస్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే స్టీరింగ్ని కూడా వాళ్ళు ఒక్కొక్కసారి మనం కంట్రోల్ చేయలేకపోతే వాళ్ళు చేస్తారనమాట. అలాగే వాళ్ళ దగ్గర ఒక మానిటర్ కూడా ఉంటుంది, స్టూడెంట్ ప్రెజెంట్ ఆబ్సెంట్ నోట్ చేసి. అలాగే మనం ఏమన్నా కొంచెం బాగా చేస్తుంటే మన నేమ్ సజెస్ట్ చేస్తారు టెస్ట్ కోసం. అలాగే సైడ్ మిర్రర్స్ కూడా 2 ఉంటాయి అనమాట. ఒకటి వాళ్ళ సైడ్ వ్యూ చూస్తారు, అలాగే ఒకటేమో మనకి డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ చూస్తారు అనమాట. చూడండి మన సైడ్ అయితే కేవలం ఒక మిర్రరే ఉంది, అదే ఇన్స్ట్రక్టర్ సైడ్ అయితే 2 మిర్రర్స్ ఉన్నాయి. మనం తీసుకొచ్చిన బ్యాగ్స్, ఫోన్స్ ఏమన్నా ఉంటే ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. ట్రాన్స్పోర్ట్స్ కూడా నాకు తెలిసి అవైలబుల్గానే ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఇన్స్టిట్యూట్లో ట్రాన్స్పోర్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి. లేదంటే మీరు ట్యాక్సీలో రావాలంటే కూడా చూడండి ఇక్కడ ఎన్ని ట్యాక్సీలు వెయిటింగ్లో ఉన్నాయో. మనకి ట్యాక్సీ స్టాండ్ కూడా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ట్యాక్సీ అయితే రెడీగా ఉంటాయి అనమాట. సో మనం టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు ఇది వెయిటింగ్ రూమ్, ఇక్కడ వెయిట్ చేయాలి. ఇన్స్పెక్టర్ వచ్చి మనం పిలిచే వరకు ఇక్కడ లోపలే కూర్చోవాలన్నమాట. మనం డ్రైవింగ్ నేర్చుకునే కార్స్ సపరేట్గా ఉంటాయి, అలాగే టెస్ట్కి వెళ్ళేటప్పుడు కూడా కార్స్ వేరే కార్స్. చూడండి ఇక్కడ టెస్ట్ అని రాశారు, కంపల్సరీ ఈ కార్స్లోనే వెళ్ళాలన్నమాట. మనకి నేర్పించే ఇన్స్ట్రక్టర్ రారు, సపరేట్గా ఒక ఇన్స్పెక్టర్ వస్తారు టెస్ట్ కోసం. యాడ్లో మనం కేవలం పార్కింగ్కే ప్రాక్టీస్ చేస్తాం అనమాట. సో పార్కింగ్లో మనకి ప్యారలల్ పార్కింగ్ అని, సైడ్ పార్కింగ్, ఇంకా 60 యాంగిల్, 90 యాంగిల్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి ప్రాక్టీస్ చేపిస్తారనమాట. సో ఒకవేళ మీకు వచ్చిన టీచర్ ఓకే బాగానే పార్క్ చేస్తామంటే మన నేమ్ సజెస్ట్ చేస్తారు. అది ఎన్ని క్లాసులకి చేస్తారా అంటే ఇంకా అదంతా మన చేతిలోనే ఉంటుంది. మనం బాగా చేస్తున్నామంటే కనుక సో వెంటనే చేస్తారు. నాకైతే కనుక 10 క్లాసులు పట్టింది. సో 10 క్లాసుల తర్వాత అంటే 10 డేస్ క్లాసులు నేర్చుకున్న తర్వాత నాకైతే కనుక పార్కింగ్కి అవకాశం వచ్చిందనమాట. సో ఈ విధంగా కొంతమందికి ముందు రావచ్చు, వెనక రావచ్చు, ఈ విధంగా పార్కింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో వన్స్ మనం పార్కింగ్ పాస్ అయిపోయిన తర్వాత మనల్ని నెక్స్ట్ క్లాస్ నుంచి ఇమ్మీడియట్గా రోడ్డు మీదకి తీసుకెళ్ళిపోతారు. సో నేనైతే అడిగాను అనమాట, సో ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళాలంటేను మరి ఇక్కడ నేర్పించి నాకేంటి ప్రయోజనం, మరి నీకు రోడ్డు ఎలా ఉంటుందో చూపించాలి కదా అన్నారు. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ రోడ్డు మీదకి వెళ్ళడానికి కొంచెం భయం వేసింది. సో పక్కనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేతిలో బ్రేక్, యాక్సిలేటర్ అన్నీ ఉంటాయి కాబట్టి సో మ్యాక్సిమం కార్ అయితే వాళ్ళు కంట్రోల్ చేస్తారు. మ్యాక్సిమం మనం ఫస్ట్ అటెంప్ట్లోనే మనం పాస్ అవ్వడానికి ట్రై చేయాలి, ఎందుకంటే కనుక ఒకవేళ మనం ఫెయిల్ అయ్యాం అనుకోండి అదే పార్కింగ్ ప్రాక్టీస్ చేపిస్తారు, మళ్ళీ మనం రోడ్డు మీదకి అయితే తీసుకెళ్ళిపోరు మనం పార్కింగ్ టెస్ట్ పాస్ అవ్వకుండా. సో మనకి డబ్బులు వేస్ట్ అవుతాయి, అంటే మళ్ళీ మనం పార్కింగ్కి టెస్ట్ కోసం మళ్ళీ మనీ పే చేయాలి, మళ్ళీ ఇక్కడ మనం జరిగే క్లాసెస్ మనకి వేస్ట్ అవుతాయి. సో ఒక క్లాస్ వేస్ట్ అయినట్టే కదా, ఇవి వేస్ట్ అవుతాయి, మళ్ళీ టైం కూడా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఒకసారి ఫెయిల్ అయ్యాం అనుకోండి మళ్ళీ మనకు నెక్స్ట్ క్లాస్లోనే టెస్ట్కి మనకైతే వచ్చేసేది మన నేమ్. సో వీళ్ళు మనకు వచ్చే టీచరు మన నేమ్ సజెస్ట్ చేస్తారు. సో వాళ్ళకున్న అవైలబిలిటీని బట్టి మనకి నెక్స్ట్ 2 డేస్ తర్వాత రావచ్చు, 1 వీక్ తర్వాత రావచ్చు, 15 డేస్ తర్వాత కూడా రావచ్చు అనమాట టెస్ట్. సో ఈ లోపుగా మనకి క్లాసెస్ వేస్ట్ అవుతాయి, టైం వేస్ట్ అవుతుంది, అండ్ మనీ కూడా వేస్ట్ అవుతాయి అనమాట. సో మ్యాక్సిమం వచ్చిన ఫస్ట్ అటెంప్ట్లోనే మనకి పాస్ అవడానికి ట్రై చేయాలన్నమాట. అండ్ మనకి మొత్తం పార్కింగ్ టెస్ట్, ప్రీ ఫైనల్ టెస్ట్, ఫైనల్ టెస్ట్ 3 టెస్ట్లు అయితే కనుక ఉంటాయి ఈ ఎస్డిఐలో. సో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఇంకా ఎక్కువ టెస్ట్లు ఉంటాయి అంటున్నారు. సో ఎస్డిఐలో అయితే కనుక 3 టెస్ట్లు ఉన్నాయి. పార్కింగ్ వచ్చేసి మనం యాడ్లో, ప్రీ ఫైనల్, ఫైనల్ ఈ 2 వచ్చేసి మనకి రోడ్లో జరుగుతాయి అనమాట. మనం ఒకసారి ఇలా రోడ్డు మీద వెళ్తాం కదా, సో ఇది కూడా కొంచెం బాగా చేస్తున్నాం, కార్ బాగా మెయింటైన్ చేయగలుగుతున్నాం, పార్కింగ్స్ సో వాళ్ళు టీచర్ చెప్పినంత బాగా చేస్తున్నాం, ఇన్స్ట్రక్టర్ చెప్పినంత బాగా ఫాలో అవుతుందంటే కనుక సో ఆవిడ మళ్ళీ మన నేమ్ సజెస్ట్ చేస్తారు ప్రీ టెస్ట్ కోసం. అప్పుడు కూడా మనకి వెంటనే కూడా రాదు. సో టీచర్ చెప్పిన తర్వాత వెంటనే అయితే కనుక రాదు, అప్పుడు కూడా మనకి మ్యాక్సిమం 1 వీక్లో పడుతుంది. సో మనం జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూట్ని బట్టి కూడా మనకి టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో త్వరగా వచ్చేస్తాయి, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో చాలా టైం పడుతుందని విన్నాను. టెస్ట్ కోసం అపాయింట్మెంట్ కూడా టైం పడుతుందంట. సో అందుకనే మనం జాయిన్ అయ్యేటప్పుడు కొంచెం మంచి ఇన్స్టిట్యూట్లో చూసి జాయిన్ అవ్వడం బెస్ట్, ఇలా టెస్ట్ కొంచెం త్వరగా వచ్చేసే ఇన్స్టిట్యూట్లో. సో ఇక్కడ ఏంటంటే మనం టెస్ట్ చేసేటప్పుడు మనకి ఎవరైతే రోజు నేర్పిస్తారు కదా ఆవిడైతే రాదు, మనకి ఇన్స్పెక్టర్ వస్తారనమాట. సో ఇన్స్పెక్టర్ మనకి పలానా టైంలో పలానా రోజు అపాయింట్మెంట్ ఉంటుంది, సో ఆ టైంలో కరెక్ట్గా వెళ్ళిపోవాలి, కొంచెం కూడా లేట్ చేయకుండా. సో మనకి వేరే ఇన్స్పెక్టర్ వచ్చి మనకి టెస్ట్ చేస్తారు. మనం నేర్చుకునేటప్పుడు
లేడీస్కి లేడీ ఇన్స్ట్రక్టర్స్ మాత్రమే వస్తారనమాట నేర్పించడానికి డైలీ లెర్నింగ్ అప్పుడు. బట్ మనం టెస్ట్కి వెళ్తాం చూసారా, అప్పుడైతే వచ్చే ఇన్స్పెక్టర్ మనకి లేడీ రావచ్చు, జెంట్స్ రావచ్చు, ఎవరైనా రావచ్చు, చెప్పలేము. సో కంపల్సరీగా లేడీ వస్తారని లేదనమాట, అప్పుడప్పుడు జెంట్స్ కూడా వస్తారు టెస్ట్కి వెళ్ళేటప్పుడు. సో టెస్ట్కి ఎలా వెళ్తారంటే కనుక, సో అందరూ టెస్ట్కి వచ్చే వాళ్ళందరూ ఒక రూమ్లో కూర్చుంటారు, వాళ్ళ దగ్గర ఒక షీట్ ఉంటుంది. సో ఒక 4-5 పేర్లు చదువుతారనమాట. సో వాళ్ళు ఆ ఇన్స్పెక్టర్తో పాటు వెళ్ళి కార్లో కూర్చోవాలి. సో మనకు కేవలం ఒక టెస్టే. ఇప్పుడు నేనే ఇప్పుడు డ్రైవింగ్ సీట్లో ఉన్నాను అనుకోండి. సో అక్కడ రోడ్డు సైడ్ పార్కింగ్ చేయమంటారు నన్ను. సో నేను అలా పార్క్ చేసేస్తాను. ఈలోపు మళ్ళీ వేరే వాళ్ళని పిలిస్తే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకోమంటారు. సో ఆవిడ ఎగ్జామ్ అది అయిపోతుంది అనమాట. సో ఎక్కడైనా కొంచెం సైడ్లో పార్క్ చేసేస్తే ఆవిడ ఎగ్జామ్ అయిపోద్ది, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. జస్ట్ అలా పార్కింగ్, యూటర్న్, రౌండ్ అబౌట్, ఫస్ట్ ఎగ్జిట్, థర్డ్ ఎగ్జిట్ అలా ఉంటాయి. ఇలా చిన్న చిన్న టెస్ట్లే అనమాట. సో అవి కూడా మనం పర్ఫెక్ట్గా క్లారిటీగా అన్ని రూల్స్ ఫాలో అయ్యి, స్టాప్ బోర్డు ఉంటే స్టాప్ చేయాలి, పెడిస్ట్రైన్ ఉంటే బ్రేక్ వేసుకోవాలి. సో లైన్ చేంజ్ చేసేటప్పుడు కరెక్ట్గా మిర్రర్స్, షోల్డర్స్, ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ ఇవన్నీ చేయకుండా ఉంటే పాస్ అయిపోతాము. ఈ చిన్న కనీసం మనం లైన్ చేంజ్ చేసేటప్పుడు ఫస్ట్ మెయిన్ మిర్రర్, సైడ్ మిర్రర్, షోల్డర్, ఈ 3 కొట్టాలి. లేదంటే షోల్డర్ కొట్టపోయినా కూడా ఆవిడ నోట్ చేసుకుంటారు ఫెయిల్ అని. సో మనకు నేర్పించే వాళ్ళు ఇవన్నీ చెప్తారనుకోండి. సో ఈ విధంగా ఉంటాయి అనమాట. సో వన్స్ మీరు ప్రీ ఫైనల్ కూడా పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. ఇంకా ఏమి ఎక్స్ట్రా ఉంటాయి అంటే జస్ట్ ప్రాక్టీస్ అనమాట, మోర్ ప్రాక్టీస్ అవుతుంది. అండ్ మనం ఒకసారి ప్రీ ఫైనల్ పాస్ అయిన తర్వాత కొంచెం మనకి హైవే కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. కొంచెం ఎక్కువ స్పీడ్ కదా, 100 స్పీడ్, 120 స్పీడ్ ఆ హైవేలోకి తీసుకెళ్తారు అనమాట. సేమ్ మనకి ప్రీ ఫైనల్లో మనం ఏ విధంగా రోడ్ మీద చేసామో ఫైనల్లీ కూడా అదే ఉంటుంది ప్రాక్టీస్. సో ఇంకొంచెం మోర్ ప్రాక్టీస్ అనమాట. జస్ట్ మరీ ఒక టెస్ట్ పెట్టేసి మనకైతే లైసెన్స్ అయితే ఇచ్చేసారు కదా, అందుకే ఈ విధంగా 2 టెస్ట్లు అయితే కనుక ఉంటాయి అనమాట మనకి లైసెన్స్ రావడానికి. వన్స్ మీరు ప్రీ ఫైనల్ పాస్ అయిపోతే కనుక వెల్ అండ్ గుడ్, అయిపోతుంది, ఖతం అయిపోద్ది. లేదంటే కనుక మళ్ళీ 400 dirhams పే చేయాలన్నమాట టెస్ట్ కోసం. మళ్ళీ మనకి అపాయింట్మెంట్ రావడానికి వెయిట్ చేయాలి. ఈ లోపు మనకి క్లాసెస్ వేస్ట్ అవుతాయి, టైం వేస్ట్ అవుతాయి. సో ఇది కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోతాం, బెస్ట్ అనమాట. మీరు వన్స్ ప్రీ ఫైనల్ పాస్ అయిన తర్వాత ఈ లోపు మీకు క్లాసెస్ ఫినిష్ అయిపోయినాయి అనుకోండి, ఎందుకంటే మనం కేవలం 30 క్లాసెస్ వరకే కట్టాం కదా, ఈ లోపు నాకు తెలిసి ఈ క్లాసెస్ అయిపోతాయి. సో మనం పే చేసిన ఫస్ట్ 3000 అమౌంట్లో మనకి ఓన్లీ ఒక పార్కింగ్ టెస్ట్ అండ్ ప్రీ ఫైనల్ టెస్ట్ మాత్రమే వస్తాయి. ఫైనల్ టెస్ట్కి అయితే మనం సెకండ్ టర్మ్ అమౌంట్ కట్టాల్సిందే. సో ఇప్పుడు మనకి సెకండ్ టర్మ్ అమౌంట్లో దాదాపు నేను 1700 dirhams అయితే కనుక పే చేశాను అనమాట. ఈ 1700లో మనకి రోడ్ టెస్ట్, ఫైనల్ టెస్ట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అమౌంట్. సో మళ్ళీ మనం రోడ్ టెస్ట్ చేసామనుకోండి, రోడ్ టెస్ట్ ఫెయిల్ అయ్యామనుకోండి, మళ్ళీ 400 dirhams పే చేయాలి. సో ఓన్లీ ఒక ఛాన్సే ఉంటుంది అనమాట ఈ అమౌంట్లో. సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ మీకు వెల్ అండ్ గుడ్ నాకు తెలిసి మ్యాక్సిమం ఈ బడ్జెట్లోనే మనకి టోటల్గా 50 క్లాసెస్ వస్తాయి. ఫస్ట్ టర్మ్కి 30, దీనిలో దాదాపు ఒక 20 క్లాసెస్ వరకు రావచ్చు మనం సెకండ్ టైం పే చేసే అమౌంట్లో. సో మ్యాక్సిమం ఈ అమౌంట్లోనే మనకి డ్రైవింగ్ అనేది వచ్చేస్తుంది. వన్స్ మీరు ఫాస్ట్గా నేర్చేసుకుని సింగిల్ అటెంప్ట్లో పాస్ అయిపోతే కనుక మ్యాక్సిమం ఈ అమౌంట్లో అయితే కనుక అయిపోతుంది. సో మొత్తం మనం ఐ టెస్ట్కి 100, నెక్స్ట్ వచ్చేసి థియరీ టెస్ట్కి దాదాపు ఒక 700, నెక్స్ట్ 3000, నెక్స్ట్ 1700. సో టోటల్లీ 5500 to 6000 అమౌంట్ అయితే కనుక అవుతుందన్నమాట. సో ఇండియన్ కరెన్సీలో 6000 dirhamsకి ఎంత అమౌంట్ అవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. సో 5500 ఖర్చు అయితే కనుక మనకి మొత్తానికి 1,35,000 అవుతాయి అనమాట డ్రైవింగ్ నేర్చుకోవాలంటే దుబాయ్లో. సో ఒకవేళ మీరు మధ్యలో టెస్ట్లో ఫెయిల్ అవుతా, ఇంకెన్నిసార్లు ఫెయిల్ అయితే అన్ని 300, 400 కట్టుకుంటా ఉండాలి. సో ఇంకా అవుతా తక్కువలో తక్కువ 1,40,000. ఇంకా ఇలా మనం ఫెయిల్ అవుతా ఉన్నాం అనుకోండి, ఇంకా 1,60,000 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, లేదా 2 లక్షలు అయినా కూడా ఏమీ ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అంత కాస్ట్లీగా ఉంటుంది ఇక్కడ మనకి. సో కేవలం ఒక డ్రైవింగ్ లైసెన్స్ రావడానికి మనకి ఎంత కాస్ట్లీ అవుతుంది అనమాట దుబాయ్లో. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు బాధపడతారు అండ్ భయపడతారు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే దుబాయ్లో. సో ఎందుకంటే నేర్చుకోవడం అంత ఈజీ కాదు, ఎక్స్పెన్సివ్, అండ్ పాస్ అవ్వడం అంత ఈజీ కాదు, సింగిల్ అటెంప్ట్లో పాస్ అవ్వడం అంత ఈజీ కాదు. సో అన్నిటికన్నా మర్చిపోయాను ఏంటంటే, మీరు ఫైల్ ఓపెన్ చేసేటప్పుడే కంపల్సరీ మీరు ఏ టైప్ ఆఫ్ కార్ నేర్చుకుంటున్నారో దానిలో రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అంటే మాన్యువల్ నేర్చుకుంటున్నారా, ఆటోమేటిక్ నేర్చుకుంటున్నారా. సో వన్స్ మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మార్చుకోనీకి ఉండదు. సో కంపల్సరీగా అదే నేర్చుకోవాలన్నమాట. సో అందుకని ముందు జాగ్రత్తగా
ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో ముందుగానే థింక్ చేసుకుని ఫైల్ ఓపెన్ చేసేటప్పుడు రిజిస్టర్ చేసుకోవడం బెస్ట్. సో ఇది నా సజెషన్ అనమాట. సో నేను ఇచ్చే ఇంకో సజెషన్ ఏంటంటే కనుక టెస్ట్కి వెళ్ళేటప్పుడు అస్సలు కంగారు పడకండి. నాకు తెలుసు కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది, అసలు కంగారు పడద్దు. కంగారు పడి మిస్టేక్ చేసి మళ్ళీ టెస్ట్ కోసం మళ్ళీ డబ్బులు కట్టి టైం వేస్ట్ మనీ వేస్ట్ ఏం చేసుకోకండి. సో ఆరామ్సే వెళ్ళి చక్కగా నిదానంగా కొంచెం లే పార్కింగ్ చెప్పారో అది చేసేయడం బెస్ట్. సో ఫస్ట్ ఏంటంటే కనుక కంగారు పడకండి. సో నిదానంగా ఉంటే ఏంటంటే మనకి తెలిసింది కూడా అప్పుడప్పుడు మిస్టేక్ అయిపోతూ ఉంటుంది కంగారులో. సో అందుకని కంగారు పడకుండా నిదానంగా ఉండటం బెస్ట్. ఒక్కొక్కసారి మనకి కార్లోనే తెలిసిపోతుంది. సో వచ్చే మనకి ఇన్స్పెక్టర్ చెప్పేస్తారు పాస్ ఫెయిల్, మ్యాక్సిమం చెప్పరు. సో వాళ్ళు నోట్ చేసినప్పుడు వాళ్ళ మూమెంట్ని బట్టి మనకు అర్థమైపోతుంది పాస్ ఫెయిల్ అని. లేదంటే కనుక మనం మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ లోపు మనకైతే కనుక మెసేజ్ అయితే వచ్చేస్తుంది. సో వాళ్ళైతే చెప్పరు, మెసేజ్ వచ్చింది, యూ కెన్ రిసీవ్ మెసేజ్ అంటారనమాట. సో మనం ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్ళిన ఒక 4-5 గంటల్లో మనకైతే కనుక రిజల్ట్ అనేది మెసేజ్ వచ్చేస్తుంది పాస్ ఆఫ్ ఫెయిల్ అనేసి. సో ఎక్కువ టైం అయితే కనుక పట్టదనమాట. మరి ఎస్టీఐ మీరు సజెస్ట్ చేస్తారా? ఇక్కడ ఒక్కసారిలోనే పాస్ అయిపోతారా అంటే లేదు, ఒకసారిలో అయితే కనుక పాస్ అవ్వరు. ఎందుకంటే నేను టెస్ట్కి వెళ్ళినప్పుడు సో ఒకళ్ళ స్టూడెంట్స్ అనుకుంటాం కదా ఫస్ట్ టైం సెకండ్ టైం అని. సో వాళ్ళు చెప్పారు సెకండ్ టైం అని, అంటే వాళ్ళు కూడా ఫెయిల్ అవుతారు. సో మనల్ని బట్టే ఉంటుంది కదా, సో వాళ్ళని బట్టి అయితే కనుక ఉండదు. సో అలాగని ఏంటంటే వీళ్ళు తక్కువ అమౌంట్ చెప్తున్నారు అని ఏదన్నా చిన్న ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళకండి. సో నేను విన్నది ఏంటంటే కనుక సో వాళ్ళు ప్యాకేజెస్ అని చెప్తారు, తక్కువ అమౌంట్ చెప్తారు, కానీ ఏంటంటే ఫెయిల్ చేసేసి ఇంకా ఆ అమౌంట్ వీళ్ళు మళ్ళీ మనం డబ్బులు కడతాం కదా, మళ్ళీ టెక్స్ట్ కోసం డబ్బులు కడతాం కదా, సో ఆ అమౌంట్ దీనిలో కవర్ చేస్తారని విన్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. సో అందుకనే కొంచెం నలుగురిని అడిగి మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం బెస్ట్. సో ఎస్డిఐ ఏంటంటే కనుక మనకి ఈ విధంగా టెస్ట్ కోసం త్వరగా పేరు వచ్చిందని విన్నాను. సో ఎందుకంటే మా వారు కూడా అక్కడే నేర్చుకున్నారు అనమాట. సో వేరే ఇన్స్టిట్యూట్ అయితే కనుక కొంచెం ఎక్కువ టైం పడుతుంది టెస్ట్కి మన పేరు రావాలంటే. సో అందుకని కొంచెం మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం బెస్ట్ అనమాట. సో మొత్తానికి అయితే 5,500 అయితే కనుక మినిమం అవుతాయండి. 5,500 6,000 మినిమం ఈ అమౌంట్ అయితే మన చేతిలో పెట్టుకోవాలి డ్రైవింగ్ నేర్చుకోవాలంటే కనుక. సో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, కొంతమందికి 7,000 అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇలాగే టెస్ట్ ఫెయిల్ అవుతారు కదా, ఫెయిల్ అవ్వడం మనీ కట్టడం, ఫెయిల్ అవ్వడం మనీ కట్టడం, ఇదే ఇంకిట్లానే వేస్ట్ అయిపోయి కొంతమంది 7,000 అయిన వాళ్ళు ఉన్నారు, 8,000 అయిన వాళ్ళు ఉన్నారు, సో 10,000 అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఏముంది ఫెయిల్ అయితే మళ్ళీ డబ్బులు కట్టడమే కదా. సో నాకు తెలిసి చాలా మంది కూడా 5 అటెంప్ట్స్ 6 అటెంప్ట్స్ ఇలా చేస్తూనే ఉంటారనమాట. ఫెయిల్ అవ్వడం వెళ్ళడం. సో అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే సింగిల్ అటెంప్ట్ అవుతారు. నాకు తెలిసి ఆటోమేటిక్ వాళ్ళు కొంచెం ఈజీగా అయిపోవచ్చు, మాన్యువల్ వాళ్ళు కొంచెం డిఫికల్ట్ కావచ్చు నాకు తెలిసి. సో నేనైతే కనుక ఆటోమేటిక్ సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నా గురించి చెప్తాను, నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాను, ఎన్నిసార్లు పాస్ అయ్యాను, నాకు ఎంత డబ్బులు ఎక్స్ట్రా ఖర్చు అయినాయో చెప్తాను వినండి. సో నేనైతే కనుక థియరీ టెస్ట్ సింగిల్ అటెంప్ట్లో పాస్ అయిపోయాను. నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్. పార్కింగ్ టెస్ట్కి నాకు ఎన్ని రోజులు పట్టింది అనుకున్నారు? కేవలం 10 డేస్లోనే నా నేమ్ సజెస్ట్ చేశారు అండ్ పార్కింగ్కి వెళ్ళిపోయాను. సింగిల్ అటెంప్ట్లోనే పార్కింగ్ టెస్ట్ కూడా పాస్ అయిపోయాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ క్లాసెస్ కంటిన్యూ చేశాను. వితిన్ 10 డేస్లోనే నాకు మళ్ళీ ప్రీ టెస్ట్ కూడా నా నేమ్ సజెస్ట్ చేశారు. యాక్చువల్గా నేను అడిగాను, సో నా నేమ్ ఎప్పుడు చెప్తారు అనేసి. అంత తొందరగా ఉంది, నీకు ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి, ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని అందనమాట. సో అలా 2-3 క్లాసులు అయిన తర్వాత నా నేమ్ సజెస్ట్ చేసింది. సో రోడ్ టెస్ట్ కూడా సింగిల్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయాను అనమాట. సో ఇక్కడికి నాకు మళ్ళీ ఇంకా అంటే 20 క్లాసెస్లోనే నాకు పార్కింగ్ అయిపోయింది, ప్రీ ఫైనల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ పే చేసిన అమౌంట్లో నాకు ఇంకా 10 క్లాసెస్ ఉన్నాయి కదా. సో ఆ 10 క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ టెస్ట్ కూడా నా నేమ్ సజెస్ట్ చేశారు. సో ఏంటంటే ఇప్పుడు ఫైనల్ టెస్ట్ నేను వెళ్ళాలంటే కనుక కంపల్సరీగా రిమైనింగ్ అమౌంట్ కట్టాల్సిందే. నేనైతే కాన్ఫిడెంట్గానే ఉన్నాను, పాస్ అయిపోతాను ఫైనల్ టెస్ట్ అనేసి. బట్ ఏంటంటే ఫైనల్ టెస్ట్ అమౌంట్ వచ్చేసి మనకి ఈ అమౌంట్లో ఉంది కదా, మన సెకండ్ టర్మ్ కట్టాల్సిన అమౌంట్లో ఉంది కదా. సో నేను అనుకున్నాను ఇంకా వెళ్ళి కేవలం టెస్ట్ కోసం డబ్బులు కడదాంలే, ఎందుకంటే నాకు కాన్ఫిడెంట్గా ఉంది పాస్ అయిపోతాను అనుకున్నాను. బట్ తీరా అక్కడికి రిసెప్షన్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే మొత్తం అమౌంట్ కట్టమన్నారు 1,700 అలా. అమ్మ అనుకుని ఇంకా వెంటనే మా వారికి ఫోన్ చేశాను. సో ఆయన అన్నారు, సర్లే మళ్ళీ ఇంకా ఎక్కువ అడిగావంటే టెస్ట్ ఫెయిల్ చేస్తారేమోలే, సరే కట్టేసే అన్నారు.
సో కేవలం టెస్ట్ కోసమే ఇంకా మిగతా డబ్బులు కట్టాల్సి వచ్చింది. సో నేనైతే పాస్ అవ్వకూడదు అని వెళ్ళాను, ఎందుకంటే మిగతా డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా. సో అందుకనే నా ఫుల్ కాన్ఫిడెంట్గా అనుకుంటా వెళ్ళాను. సో అది కూడా సింగిల్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయాను. సో కేవలం నేను కట్టిన 1700లో కేవలం ఒక 400 టెస్ట్ కోసం వేసుకున్నా, మిగతా డబ్బులన్నీ వేస్ట్. చాలా అంటే చాలా రోజులు ఫీల్ అయ్యాను, చాలా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అనేసి. సో అంటే నేను మొత్తానికి 30 రోజుల్లో లైసెన్స్ అయితే కనుక కొట్టేశాను. 10 క్లాసెస్ పార్కింగ్ టెస్ట్, 10 క్లాసెస్ ప్రీ ఫైనల్, 10 క్లాసెస్ ఫైనల్. సో కలాస్ అయిపోయి నాకు 30 డేస్లో డ్రైవింగ్ లైసెన్స్ అంతే కనుక వచ్చేసింది. సో నాకు ఫైనల్లో ఏమొచ్చిందంటే టెస్ట్ కోసం, సో ఒక ఆవిడైతే ఇలా సైడ్కి పార్కింగ్ చేసింది. సో నేను ఫైనల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు కూడా ఒక ఆవిడ ఫెయిల్ అయ్యింది, నాకు తెలుసు కన్ఫామ్. తను పెద్ద మిస్టేక్ ఏం చేసిందంటే, మనకి రౌండ్ అబౌట్ దగ్గరలో ఒక రైట్ ఉందన్నమాట. సో ఆ రైట్ తీసుకోవాలి, తను ఆ రైట్కి వెళ్ళమని చెప్పింది. తన మిస్టేక్ ఏం చేసిందంటే, అసలు వెనకాల కార్ వస్తుందో లేదో చూసుకోకుండా డైరెక్ట్గా ఎంటర్ అయిపోయింది అనమాట లైన్లోకి. సో పక్కనోడు హార్న్ కొట్టాడు, చాలా బిగ్ బ్లండర్ మిస్టేక్. సో తనైతే కనుక షివరింగ్ అయిపోతుంది. సో తనకి సెకండ్ టైం అంట టెస్ట్. వాళ్ళ హస్బెండ్ ఏమన్నా అంటారేమో అనుకుని పాపం చాలా భయపడిపోయి వణుకొచ్చేసింది అనమాట. సో నాకైతే కనుక సైడ్ పార్క్ చేయమన్నారు. సో సైడ్ పార్క్ అయిపోయింది, ఇంకా ఫినిష్ అయిపోయింది. ప్రీ ఫైనల్లో నాకు కొంచెం డిఫికల్టీ ఏంటంటే కనుక యూటర్న్, మనకి రోడ్డు మధ్యలో యూటర్న్ తీసుకోవాలి కదా. సో ఆ యూటర్న్ కూడా టెక్నిక్గా తీసుకోవాలి, స్టీరింగ్ మొత్తం తిప్పాలి, స్టీరింగ్ని సన్నగా వదలాలన్నమాట, ఒకేసారి వదలకుండా. అది నాకు నేర్పించే టీచరు కొంచెం తెలుసు దానికి చేయలేనని. బట్ ఏంటంటే నా దురదృష్టమో అదృష్టమో, ప్రీ ఫైనల్లో టెస్ట్ అప్పుడు నాకు సేమ్ అదే వచ్చింది. టెస్ట్ కోసం ఏమి యూటర్న్దే వచ్చిందనమాట. ఐ డోంట్ నో మరి ఎందుకనే కానీ పర్ఫెక్ట్గా వచ్చింది అప్పుడు. ఈవెన్ ఆ స్టీరింగ్ తిరగడం కూడా చక్కగా సాదాగా ఏమంటారు స్మూత్గా తిరిగింది, కొంచెం ఎక్కడ కార్ షేక్ అవ్వకుండా. సో నెక్స్ట్ డే క్లాస్కి వెళ్ళినప్పుడు నా టీచర్తో షేర్ చేసుకున్నాను, నాకు యూటర్న్ వచ్చింది, బాగా చేశాను అనేసి, పాస్ అయ్యానంటే ఇంకా ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. బట్ ఫైనల్ టెస్ట్ అంటే అంత ఏమి డిఫికల్ట్ లేదు, కొంచెం తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది కదా. నాకైతే రౌండ్ అబౌట్ వచ్చిందనమాట. సో థర్డ్ ఎగ్జిట్కి వెళ్ళమన్నారు, వెళ్ళాను. సో ఈ విధంగా నాకైతే కనుక చాలా 30 క్లాస్లోనే వచ్చేసింది. అండ్ టైం కూడా ఎక్కువ పట్టలేదు, తెలిసి ఒక 2 నెలలు అనుకుంటా. 2 నెలల్లో నేనైతే డ్రైవింగ్ క్లాసెస్ ఫినిష్ చేసుకున్నాను. సో వన్స్ అనుకున్న ఫైల్ ఓపెన్ చేయడం, క్లాసెస్ ఒక 2-3 నెలల్లో అయితే కనుక నాకు డ్రైవింగ్ లైసెన్స్ నా చేతికి వచ్చేసింది. సో ఇది నా ఎక్స్పీరియన్స్. చాలా మంది నాకు 7 months నుంచి వెళ్తున్నాను, ఇంకా లైసెన్స్ రాలేదు, నేను 1 year నేర్చుకున్నాను. సో ఇలా ఉంటాయి అన్నమాట, మనం వెళ్ళే టైంని బట్టి, మనం వెళ్ళే డేస్ని బట్టి, మనం పాస్ అయిన దాన్ని బట్టి. సో ఈ విధంగా మనకి టైం అనేది పడుతుంది. సో ఏంటంటే ఇన్ని క్లాసుల్లో వచ్చేసింది డ్రైవింగ్ లైసెన్సు, మీ చేతిలో ఉంది. అది ఇన్ని రోజుల్లో వచ్చేసింది, అది మీ చేతిలో ఉంది. ఇన్ని నెలల్లో వచ్చేసింది, అది మీ చేతిలో ఉంది. సంవత్సరం పట్టిద్దా, అది కూడా మీ చేతిలోనే ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, మనం చేసే దాన్ని బట్టి మనకు అనేది లైసెన్స్ అనేది త్వరగా వస్తుందా లేట్ అవుతుందా అనేది మన చేతిలోనే ఉంటుందన్నమాట. సో మనకి ఫైనల్ టెస్ట్ అయిపోయిన తర్వాత కూడా రిజల్ట్ అనేది మనకి ఆఫ్టర్నూన్ లోపే ఆ రోజే వచ్చేస్తుంది రిజల్ట్ కూడా. సో రిజల్ట్ రావడమే లైసెన్స్ కార్డు కోసం అప్లై చేస్తారు వెళ్ళి. మనకి లైసెన్స్ కార్డు కూడా దాదాపు ఒక 500 dirhams వరకు అవుతుంది. మనకి కార్డు ప్రింటింగ్ కావాలి కదా, సో దానికి 500 dirhams వరకు అవుతుంది అనమాట. సో టోటల్లీ మీరు అన్ని ఫాస్ట్గా చేస్తే, సింగిల్ అటెంప్ట్లో చేస్తే 6000 మినిమం అనమాట. సో ఇంకా మ్యాక్సిమం అంతా మీ చేతిలో ఉంటుంది. సో ఇది గాయస్, దుబాయ్లో డ్రైవింగ్ నేర్చుకోవాలంటే కనుక సో ఇంత ప్రాసెస్ ఉంటుంది, ఇంత టెన్షన్ హడావిడి అయితే కనుక ఉంటుందన్నమాట. సో మీరు కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలంటే సో నేను చెప్పినవన్నీ ఏమన్నా కొంచెం యూజ్ అయితే కనుక వినేసి, సో అవి మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ స్టెప్ యూ కెన్ గో ఫార్వర్డ్ అనమాట. సో ఇది గైస్ ఈరోజు మన డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ వీడియో. సో ఈ వీడియో మీకు ఏమన్నా యూజ్ అయితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరికన్నా యూజ్ అయితే కనుక వాళ్ళకి షేర్ చేయండి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట దుబాయ్లో డ్రైవింగ్ నేర్చుకోవాలంటే కనుక ప్రాసెస్ ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.